బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత ఆస్మాపై ఇక జన సైనికులు పెడుతున్న పోస్టులకు గాను నిరుద్యోగులంతా కూడా ఏకమవుతున్నారు. ఒక ఆడ బిడ్డని చూడకుండా ఈ రకమైనటువంటి పోస్టులు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇవాళ వరంగల్లో ఉన్నటువంటి ఒక నిరంజన్ అనేటువంటి ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో ఆయన ఒక వింత వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నాడు. సో తను పవన్ కళ్యాణ్కి అభిమాని. సో ఆ అబ్బాయిని పలకరించడానికి తన చిరకాల కోరికను నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ వరంగల్ వెళ్ళాడు. సో ఈ నేపథ్యంలోనే మరి పవన్ ఆ పర్యటనను దమ్ముంటే అడ్డుకో అంటూ ఒక అమ్మాయి పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్ నౌ తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. అమ్మకు అబ్బకు పుడితే పవన్ కళ్యాణ్ని అడ్డుకో అంటూ మరి ఎవరైతే నిరుద్యోగి ఉస్మానియా యూనివర్సిటీ ఆడబిడ్డ ఆస్మా పైన సోషల్ మీడియాలో కొంతమంది జన సైనికులు ఫేక్ ప్రొఫైల్తో మరి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఆస్మా ఇక ఒక కౌంటర్ ఇచ్చేటువంటి వీడియో రిలీజ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో జన సైనికుల్ని వదిలిపెట్టేదే లేదు, ఖచ్చితంగా నాశనమైపోతారు, నాకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైట్ నౌ ఇప్పటికే నిరుద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. ఆస్మాకు సంబంధించి ఆడబిడ్డను అసభ్యకరమైనటువంటి పోస్టులతో అవహేళన చేయడం, బాధకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మీ హిందుత్వం? ఇదేనా మీ జన సైనికులకు పవన్ కళ్యాణ్ నేర్పిందంటూ ఇక పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం అయితే ప్రజా సంఘాల నుంచి ఇటు విద్యార్థి నాయకుల నుంచి మరి జన సైనికులకు కొన్ని ప్రశ్నలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. రైట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆస్మా తొలి వెలుగుతో లైవ్లో జాయిన్ అవుతుంది. ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు తొలి వెలుగు ఆస్మా. రైట్, ఏంటి పోస్టులు చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి, అంటే మీ ఆవేదనకు సంబంధించిన ఒక 2 నిమిషాల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చాలా మంది షేర్లు చేస్తున్నారు, మీకు మద్దతుగా నిలబడుతున్నారు నిరుద్యోగులు కూడా. సో అంటే ఏంది ఆ పోస్టుకు సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అన్న, నేను చెప్పే విషయం ఏంటంటే, ఆయన రాని వరంగల్కి వస్తున్నారు, చిన్న బాలుడిని చూడడానికి వస్తున్నారు అని అంటే సంతోషమే. ఆ రోజు జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సభ పెడతాము అని అన్నందుకు, ఇంకొకటి మన కేవీఆర్ అన్న పైన గాని నాగేశ్వరరావు సార్ పైన గాని కొంచెం అసభ్యంగా మాట్లాడినందుకు మేము ఆ రోజు స్పందించినాం, అడ్డుకుంటామని అనౌన్స్ చేసినాం. అది వాస్తవమే. కానీ ఈ రోజు ఒక చిన్నారి బాలుని, మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని నేను చూడడానికి వస్తున్నా అంటే మేము ఎందుకు అడ్డుకుంటాం? సరే, అది అడ్డుకోకపోగా నేను అసలు ఏమి కూడా మాట్లాడలేదు, కనీసం ఏమి కూడా స్పందించలేదు. నేనేమి అనందే కావాలని వాళ్ళు ఒక అమ్మకి అబ్బకి పుడితే నువ్వు దమ్ముంటే ఆపు అని అంటే ఏమన్నట్టు అది? అసలు ఈ లోకంలోనే లేని నా తల్లిదండ్రుల్ని అసలు వీళ్ళు ఎందుకు ఇంత హీనంగా మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. నన్ను అన్నారు, నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిరు, నన్ను చిత్రహింసలు పెట్టి పోస్టులు పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకొకటి నా మీద ట్రోలింగ్స్ చేసారు, అయినా సరే వీడియోస్ చేసారు, అయినా సరే నేనేం మాట్లాడలేదు. పెట్టుకోండి అని చెప్పేసి నేను సైలెంట్ గానే ఉన్నా. మళ్ళీ ఈ రోజు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి రావాలి, నువ్వు ఆపుకోవాలి, అడ్డుకోవాలి అని అంటే దీనికి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలి. ఎందుకంటే ఈ పూర్తి బాధ్యత జన సైనిక నాయకునిగా మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ్యత అసలు వీళ్ళంతా ఎవరు? ఈ పోస్టులు పెట్టేటోళ్ళంతా ఎవరు? జన సైనికులు. మీ సైనికులే చెప్తున్నారు మా నాయకుడిని అడ్డుకో అని. ఆ పోస్టులు కూడా దానికి సాక్ష్యం. మీరు గనక స్పందించకపోతే మీ పతనం నాతోనే మొదలవుతుంది. నేను ఈ రోజు కన్ఫర్మ్ గా చెప్తున్నా, మీరు పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేనే అడ్డుకుంటా, నేనే మీ పతనానికి కారణమైతా. తెలంగాణ మహిళగా నేను చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మీరు పోటీ చేస్తా అంటున్నారు కాబట్టి నేను మరీ చెప్తున్నా, మీరు పోటీ చేసుకోండి, మీరు గెలవండి, ఓడండి, ఏమన్నా కానీ ఈ రోజు ఈ జనసేన సైనికులు ఇంత ఘోరంగా మా అమ్మ అబ్బా గురించి మాట్లాడితే, నా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే నేను ఎందుకు సైలెంట్ ఉంటా? తల్లిదండ్రుల గురించి మాట్లాడే రైట్ మీకు ఎక్కడిది? దాన్ని అంటారు చాలట్లేదా? వాళ్ళని ఎందుకు అంటున్నారు? సరే, నా తల్లిదండ్రులు బతికుంటే వాళ్ళతోనే కౌంటర్ ఇప్పిద్దును, వాళ్ళతోనే ఏదో ఒకటి మాట్లాడిద్దు నేను. కానీ అసలు ఈ లోకంలోనే లేరు నా తల్లిదండ్రులు. వాళ్ళ గురించి మాట్లాడే అంత కుసంస్కారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం మీకే సాధ్యం. మీ జనసేన సైనికులు నిజంగా రజాకాల లెక్క వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం, ఇదొక ఆధారం. కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఏ తీరుగా వ్యవహరిస్తున్నారో చూడండి ఒకసారి. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ పార్టీ పట్ల, మీ సైనికుల పట్ల, మీ కార్యకర్తల పట్ల మీరు వాళ్ళకి ఒక క్రమశిక్షణ పద్ధతి నేర్పండి. ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఆ మీటింగ్ ఏదో తెలంగాణలో పెట్టి మీ జనసేన సైనికులకి ఒక మంచి క్రమశిక్షణ మీటింగ్ పెట్టి వాళ్ళకి క్రమశిక్షణ బుద్ధులు నేర్పండి.
ఆడపిల్లల్ని మహిళల్ని ఇట్లా మాట్లాడొద్దు, కించపరచొద్దు, వాళ్ళ తల్లిదండ్రులు నలొద్దు అని చెప్పేసి ఒక క్రమశిక్షణ మీటింగ్ పెడితే వాళ్ళకి అప్పుడన్నా సిగ్గొస్తుంది. ఇది నేను తెలియజేయదలుచుకున్నా. ఇంకొకటి ఏంటంటే అన్న, సరే మనం సైలెంట్ గా ఉన్నప్పటికీ వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. కావాలని పోవాలి అడ్డుకోవాలన్నట్టు వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అసలు దేనికి దానికే ఉంటది టిట్ ఫర్ టాట్. మీరు ఆయననే కాదు, ఎవరైనా వచ్చి తెలంగాణలో మాట్లాడొచ్చు, సేవలు చేసుకోవచ్చు, పోటీ చేసుకోవచ్చు. కానీ గెలిపిస్తామా ఓడిస్తామా అనేది మా చేతుల్లో ఉంటది. మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ అయినా సరే మీరు మాత్రం నా మీద పోస్టులు పెట్టిరు. తెల్లారేసరికి పోస్ట్ వచ్చిందన్న. అసలు ఎంత హీన పెట్టిరన్నా. ఒక అమ్మకి అబ్బకి పుడితేను ఇట్లా చేయంటే ఆ పెట్టినోనికి ఫస్ట్ వానికి ఒక ప్రొఫైల్ లేదు, వానికి ఒక ఐడెంటిటీ లేదు, ఏదో పేరు పెట్టుకొని ఆ ప్రొఫైల్ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఎవరి పైన ఇవ్వాలి? ఆ ఐడి పైన ఇవ్వాలి, ఆ ఉన్న ఫోటో పైన, అంటే పవన్ కళ్యాణ్ పైన నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జనసేన అధినేతగా నేను మీకు ఒకటే హెచ్చరిస్తున్నా, మర్యాదగా ఈ పోస్టులన్నీ మొత్తం డిలీట్ చేయించండి. లేకపోతే మాత్రం తెలంగాణలో మీ పతనానికి నేనే కారణమైతా. ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా మీరు మాత్రం ఖచ్చితంగా, లేకపోతే నా చేతులతోనే మీ నాశనం మొదలవుతుంది. రైట్, థ్యాంక్ యూ అస్మా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది సో అస్మా తన వ్యాఖ్యల్ని చెప్తా ఉంది, అంటే తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆ పోస్టులు డిలీట్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే నాతోనే మీ పతనం మొదలవుతున్నట్టు కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, జన సైనికులకు కూడా అస్మా తన ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది. రైట్, ఒకసారి తెలంగాణ శ్యామ్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. శ్యామ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి, నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాము గత 2-3 రోజుల నుంచి కూడా, అంటే ఈ జన సైనికుల నుంచి కావచ్చు, లేకపోతే ఇటు కొంత బీజేపీ నేతల నుంచి కావచ్చు, ఒక మహిళా జర్నలిస్ట్ మీద కావచ్చు, ఇటు నిరుద్యోగి ఆస్మా మీద కొంత అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఏం చెప్తారు మీరు, ఏం కామెంట్ చేస్తారు? అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఏ విషయాన్నైనా సరే చర్చల ద్వారా జయించాలని అనుకోవాలి, అంతేగాని దాడుల ద్వారా లేకపోతే ఇటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ ద్వారా ఎదుటి వాళ్ళ గొంతు నొక్కేస్తాం మేము అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది అన్డెమోక్రటిక్. మేము ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ని నా చెల్లి లాంటిది, మీలాంటి జర్నలిస్టు ప్రజా సమస్యల పైన నిరంతరం క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా తనకు తాను చెప్పుకోవడం జరిగింది. ఒక ఛానల్లో పనిచేస్తా ఉన్నది. ఇలా పనిచేసి మీలాంటి సహచార జర్నలిస్టుల పైన ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక తప్పుడు కథనాలను రాసి వేసుకోనటువంటి బట్టలు వేసుకున్నదని, ఈ బుద్ధింక భామ ఈ మీటింగ్ లో ఉన్నదని రకరకాల అసభ్యకరమైనటువంటి ఫోటోలను తయారు చేసి, లేకపోతే మార్ఫింగ్ చేసి ఈ విధంగా సనాతనవాదులని చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళ అఫీషియల్ జనసేన పేజీలలో కావచ్చు, ఆర్ఎస్ఎస్ పేజీలలో కావచ్చు, బీజేపీ వాల్స్ మీద ట్రోల్ చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజమైనటువంటి దేశభక్తులు ప్రజా సమస్యల పైన నిరంతరం కొట్లాడుతున్నటువంటి జర్నలిస్టులు, అది రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని నేను చెప్పట్లే, ఎవరి భావజాలం వాళ్ళకు ఉండవచ్చు. అక్కడ వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏంటి? జర్నలిస్టులు ఎస్ నీట్ పేపర్ లీక్ అయింది, దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జెన్జీ యూత్ మొత్తం నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరూ అక్కడ ఇంద్ర పార్క్ దగ్గర జమ అయితే వాళ్ళకి మద్దతుగా మీలాంటి మీ మన ఛానల్ కూడా వెళ్ళింది కదా, మన తొలివేలు కూడా వెళ్ళింది కదా, తొలివేలు కూడా వెళ్ళింది కదా, చాలా ఛానల్స్ వెళ్ళినాయి కదండి. కాబట్టి ఈ రకంగా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసేటువంటి ఈ దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దీనికి బాధ్యత బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు. మేము సనాతన ధర్మ రక్షకులం, మేము దేశభక్తులం అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇటువంటి పని చేస్తారా? ఇది ఏ దేశభక్తిలో భాగము? ఇది ఏ ధర్మంలో భాగము? సాటి మహిళ అండి, ఆమెను పక్కన పెట్టిన ఆమె పేరులోనే ఆ ఒరిజినల్ పేరు, ఆమె పేరు శ్రీది. ఆమె అద్భుతంగా విప్లవ శ్రీ అని ఫేస్బుక్ లో ఒక ఐడి పెట్టుకున్నది. ఆమె అయితే పక్క మతస్థురాలు కాదు కదా, ఆమె ముస్లిం కాదు కదా, ఆమె క్రిస్టియన్ కాదు కదా, మనతో మన తోటి సహచరాలే కదా, మన 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 బంధువే కదా, మన హిందువే కదా. ఆమె ఎందుకు అలా ట్రోల్ చేస్తా ఉన్నారు? మీరు చెప్పినటువంటి ఇంకో ఆస్మా బేగం అనేటువంటి ఒక నిరుద్యోగి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పవన్ కళ్యాణ్ ఎండగడుతూ, పవన్ కళ్యాణ్ విధానాలను, కూటమి విధానాలను ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తెలంగాణకు వచ్చి ఇక్కడ ఎందుకు నీ రాజకీయ జోక్యం ఏంటి అన్నందుకు సారీ టు సే దుర్గదాన అని చెప్పేసి మాట్లాడి నువ్వు ఎంతకు వస్తావు ఏంటని అడుగుతా రాస్తారా అండి రాతలు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి మిస్సెస్ లేదా అండి? బండి సంజయ్ గారికి మిస్సెస్ లేదా అండి? ప్రజా జీవితంలో ఉన్నటువంటి మహిళలు ఇంకెన్ని సంవత్సరాలు అణిచివేస్తారు? మా లాంటి వాళ్ళకైతే తప్పదనుకో,
మాలాంటి వాళ్ళ మగవాళ్ళం సరే మమ్మల్ని అంటే అన్నారు, మేము భరించాం. ఆడవాళ్ళు ధైర్యంగా రాజకీయాలకు రాకూడదా? మళ్ళీ వీళ్ళు చెప్తారు ఆడవాళ్ళ 33% రిజర్వేషన్స్ అడ్డుపడ్డది ప్రతిపక్షాలు అని చెప్తారు. ఎవరు అడ్డుపడేది? ఆడవాళ్ళకి అడుగడుగునా ఏం అనువాద సంస్కృతి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి జన సైనికులను హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి చుట్టాలు కూడా ఇక్కడ ఉన్నారు కదా, నాగబాబు గారికి కూడా కూతురు ఉన్నారు కదా, ఇలాగే చేస్తారా? నాగబాబు గారు మీరు ఖండించండి ఈ తీరుని ఖండించండి. మీరు నిజంగా వేసుకున్నదే అనుకోండి అటువంటి బట్టలు, తప్పేంటండి? మీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ఎమ్మెల్యేల ఎంపీల పిల్లలు గోవాకు పోయి స్మృతి ఇరానీ కూతురు బికినీలు వేసుకుంటది. ఫారెన్ కి వెళ్ళి మీరు మాత్రం వెస్ట్రన్ స్టైల్లో మోడలింగ్ చేస్తారు, బట్టలు వేసుకుంటారు. అప్పుడు తప్పలేదు. అసలు వేసుకోలేదు ఆమె. ఆమె ఒక అవతారంలో ఉంటే ఇంకో అవతారాన్ని మీరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలలో తప్పుడు ట్రోలింగ్ చేసుకుంటూ రాతలు రాస్తా ఉంటే దేనికి సంకేతం? ఇది మంచిది కాదు. మీకు నేపాల్లో ఎదురైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, తస్మా జాగ్రత్త అని ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు నీట్ పేపర్ గురించి మాట్లాడండి. విద్యార్థులు 5 చచ్చిపోయారండి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు చేతనైతే వాళ్ళ గురించి మాట్లాడండి, ఆత్మహత్యల గురించి మాట్లాడండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయండి. శ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ యొక్క అసభ్యకరమైనటువంటి పోస్టుల మీద పాలకులు ఎట్లా స్పందించట్లే, కనీసం దీని మీద ఒక ఉద్యమంగా మీరు డీజీపీకో లేకపోతే హయ్యర్ ఆఫీసర్కో కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే కంప్లీట్ కూడా చేసినట్టు గతంలో కొంతమంది మహిళా జర్నలిస్టులు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇష్యూస్ మీద మా ఇద్దరు ఇప్పుడు అస్మా నిరుద్యోగి మీద కావచ్చు, అటు జర్నలిస్ట్ మహిళ మీద కావచ్చు, ఈ అసభ్యకరమైనటువంటి పోస్టుల మీద సో ఎటువంటి రియాక్షన్ ఉండబోతున్నది మీరు ఫ్యూచర్లో? చూడండి శ్రీశైలం గారు, గతంలో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, చాలా న్యూట్రల్ వ్యక్తి, ఎప్పుడు కూడా కనీసం ఒక అసభ్య పదజాలం కూడా తన నోటి నుంచి రాదండి. చెప్పకూడదు. తులసి చంద్ గారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉంటారండి. చాలా తన వర్క్ ఏదో తను చేసుకుంటా ఉంటది. సమస్యల పైన నిరంతరం ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏమీ మాట్లాడదు. అటువంటి వ్యక్తి పైన కూడా తన బాడీ షేమింగ్ చేస్తోండి. మన అమ్మ తల్లి చనుబాలు ఆగి పెరిగినటువంటి వ్యక్తులు మనం రొమ్ముల మీద గుద్దేటువంటి ప్రయత్నం చేస్తామని అటువంటి చనుబాల పైన కూడా కామెంట్స్ చేస్తే తను తట్టుకోలేక వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలే. అసలు వాళ్ళని పట్టుకున్నారా, ఎంక్వైరీ చేశారా, వాళ్ళు ఏ భావజాలానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ విధానం ఇదేనా అని వాళ్ళకి నోటీసులు కూడా పంపలేదండి. నేను కూడా అడిగిన ఇంతకుముందు ఫోన్ చేసి చాలా ఏమైందిరా అని ఎవరైతే విప్లవ శ్రీవుడు అడిగితే అలా నేను గతంలోనే వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానన్నా, నాకు ఇంతవరకు ఎటువంటి రిప్లై రాలేదని చెప్పింది. కాబట్టి పోలీసులు కూడా ఈ రకంగా కొంతమంది రాజకీయ నాయకుల ఏమంటారు ప్రలోభావాలకు లొంగి కొంతమందికి మాత్రం అనుకూలంగా పనిచేస్తాం, వేరే వాళ్ళకు మేము పనిచేయమన్నటువంటి ధోరణిలో పోలీస్ యంత్రాంగం కూడా ఉన్నది శ్రీశైలం గారు. కాబట్టి మేము ఉద్యమం మేము ఏం చేయాలో అది చేస్తాం, మేము ఎండగడతాం. ఇది కరెక్టా నరేంద్ర మోడీ గారని ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని పోయి పార్లమెంట్ ముందు బీజేపీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ ముందు కూర్చునే రోజు దగ్గరలోనే ఉన్నది. ప్రపంచం మొత్తం వీళ్ళు చేసేటువంటి అరాచకాలని సోషల్ మీడియా వేదిక, ఏ సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తారో అదే సోషల్ మీడియా వేదికగా మీరు చూడండి, వీళ్ళ ధర్మము వీళ్ళ దేశభక్తి అని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద ఇటు తెలంగాణ శ్యామ్ అయినా లేకపోతే అటు నిరుద్యోగి ఓయు అస్మా అయినా సో ప్రతి ఒక్కరు కూడా ఒకటే స్పందిస్తున్నారు. ఖచ్చితంగా మరి యొక్క అసభ్యకరమైనటువంటి పోస్టులను తొలగించాలంటూ ఇటు తెలంగాణ శ్యామ్ అయినా లేకపోతే అస్మా అయినా ప్రతి ఒక్కరు అదే డిమాండ్ చేస్తున్నారు. మోడీ ఈ అసభ్యకరమైనటువంటి పోస్టులను కనుక ఇటు జనసేన కావచ్చు అటు బీజేపీ నేతలు తొలగించకపోతే ఈ స్క్రీన్ షాట్లను తీసుకెళ్లి పార్లమెంటు ముందు కూర్చొని మేము నిరసన తెలియజేస్తాం. ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవు. మరి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఐడీల మీద ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది ఈ పోలీస్ శాఖ, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద అస్మా అయితే కొంత సీరియస్గానే ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, లేని పక్షాన మరి నా యొక్క ఉద్యమం ఆగదని చెప్తా ఉంది. ఆమెకి ఇప్పటికే మద్దతు కూడా వస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన
నాశనమైపోతుంది, ఆడబిడ్డల ఉసురు తగిలి అంటూ ఆమె శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి. రైట్ నా ఒకసారి ఆస్మాకు సంబంధించినటువంటి వీడియో బయట సైతం ఉంది, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నా మీద రోజు ఒక పోస్ట్ పెడుతున్నారు, అయినా సరే లైట్ తీసుకుంటున్నా. నా తల్లిదండ్రులు ఏం చేసిరు? లోకంలో లేని నా తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారు? ఒక అమ్మకి అబ్బకి పుడితే నువ్వు వచ్చి అడ్డుకో అంటున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నిజంగా నేను అన్న తప్పేంది? ఒకసారి పోస్ట్ చూడండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తున్నారు, ఆ 10 ఏళ్ల బాలుడిని చూడ్డానికి వరంగల్కి ఈరోజు వస్తున్నారు అని చెప్పేసి స్క్రోలింగ్ అవుతా ఉంది అన్ని మీడియా ఛానల్స్లో. సరే, అసలు ఈ రోజు ఎవరు అడ్డుకుంటామన్నారు? నేను ఎక్కడైనా ప్రకటన చేసినానా? నేను ఎక్కడైనా మెసేజ్ పెట్టినానా? ఎక్కడైనా పోస్ట్ చేసినానా? కానీ జన సైనికులు ఒక్కసారి చూడండి ఎంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటే ఇప్పటికే వదలట్లే. June 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలియకపోతే తెలుసుకోండి చరిత్రని. ఆ రోజు సభ పెడతామంటే మేము అడ్డుకుంటామని చెప్పిన ఆ మాట వాస్తవమే. కానీ ఈ రోజు ఒక బాలుడిని చూడడానికి వస్తున్నాడంటే నేను ఎందుకు అడ్డుకుంటా? మంచిదే కదా, మంచిదే కదా. చిన్నారి బాలుడి కోరికని తీరుస్తున్నాడంటే మంచిదే కదా. నేను అడ్డుకుంటా అని చెప్పినానా? ఇక్కడ దయచేసి జనసేన అధ్యక్షుడు నాయకులు పవన్ కళ్యాణ్ గారు మీరే చూడండి మీ పాలనా తీరు ఎట్లుంటుందో. మిమ్మల్ని నమ్మి ఓటు ఎట్లేస్తారు ప్రజలు? తెలంగాణ మహిళని ఇంత ఇబ్బంది పెట్టే పోస్టులు పెడుతుంటే ఒక ప్రొఫైల్ అడ్రస్ పెట్టనోడు, ఒక ప్రొఫైల్ పిక్ పెట్టనోడు ఈరోజు నా గురించి అసభ్యంగా పోస్ట్ పెట్టిండు. అంత ధైర్యం నీకు, నీ ప్రొఫైల్ పెట్టే ధైర్యమే లేదు. అలాంటిది నా తల్లిదండ్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీకు తల్లిదండ్రి లేరా? తల్లిదండ్రి గౌరవం నీకు తెలీదా? అసలు నన్ను అన్నారు, నా మీద రోజు ఒక పోస్ట్ పెడుతున్నారు, అయినా సరే లైట్ తీసుకుంటున్నా. నా తల్లిదండ్రులు ఏం చేసిరు? లోకంలో లేని నా తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారు? ఒక అమ్మకి అబ్బకి పుడితే నువ్వు వచ్చి అడ్డుకో అంటున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నిజంగా నేను అన్న తప్పేంది? తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే నా మీద గింత చేస్తున్నారు కదా. ఇన్ని అరాచకాలు చేస్తారా? మీరు తెలంగాణలో గెలిచి మీరు అధికారంలో ఉంటే ఇంకెంత చేస్తారు చెప్పండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? ఏం పోస్టులు ఇవి? ఒక అమ్మకి అబ్బకి పుడితే నేను వచ్చి అడ్డుకోవాలంట. ఇప్పుడు నేను అడ్డుకోకపోతే నేను అమ్మకి అబ్బకి పుట్టానట. నేను చెప్పినానా ఈరోజు అడ్డుకుంటా అని? ఎట్లా పెడుతున్నారు? కామన్ సెన్స్ ఉందా? కొంచెమన్నా బుద్ధుందా? మీ వల్ల చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఇంతకింతకు తెలంగాణలో దిగజారుతాడు చూడండి. నేను చెప్తున్నా, అసలు జనసేన పతనం తెలంగాణ మహిళతోనే మొదలవుతుంది, అది నాతోనే మొదలవుతుంది. మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప మీరు అంతకు మించి ఏం చేయలేరు. ఏం చేస్తారు? ఒక అమ్మాయిని ఇంత నీచంగా మాట్లాడతారా? నన్ను అన్నారు పడ్డా, నా తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారు? వాళ్ళు లోకంలో లేరు. మీకు తల్లిదండ్రులు లేరా? నాశనం అయిపోతారు. మీ జనసేన పార్టీ నాశనం అయిపోతారు చెప్తున్నా. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంతకు మించి పెడితే మాత్రం ఇంకా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ అవ్వాల్సి వస్తుంది. ఈ అన్ని కామెంట్స్ పైన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను ఖచ్చితంగా. అప్పుడు ఎవరికి డ్యామేజ్ అవుతుందో మీరే చూసుకోండి. నోరు మూసుకొని మీ నాయకుడు వస్తున్నాడు, మీ పని మీరు చేసుకోరి. వేస్ట్ చిల్లరగాళ్ళు ఉన్నారు, ఎక్కడనో చిల్లరగాళ్ళు.